నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. బన్సీలాల్ పేటలోని బోయిగూడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పిహెచ్సిల పనితీరు మెరుగ్గా ఉన్నప్పటికీ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. నిన్న తమ బృందం ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించినప్పుడు నిర్వహణ పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినా పరిసరాల్లో పారిశుద్ధ్య లోపం వంటి ఇతర సమస్యలు వేధిస్తున్నట్లు గమనించామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఎంపీ కిషన్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజా సమస్యలను గాలి కొదిలేశారని దీపక్ జాన్ విమర్శించారు. వారి బాధ్యతారాహిత్యానికి నిరసనగానే తాము ఈరోజు స్వయంగా శ్రమదానం చేపట్టి పరిసరాలను శుభ్రం చేశామని వెల్లడించారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది వారి కోసం పనిచేయడానికేనని, ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజా కోర్టులో పరాజయం తప్పదని ఆయన హెచ్చరించారు. హాస్పిటల్ గంట చెత్త ఉంటే మేము ఎంత చేసి ఏం లాభము? 20 years అదే చాలా రోజులు అయితే సార్, ఎప్పటి నుంచో ఉంది. ఇంచుమించు ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? అది ఆల్మోస్ట్ చాలా రోజులు అయితే సార్, ఇయర్స్ అవుతుంది. మనం చెప్పలేం దాన్ని. ఇందాక వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇక మీదట మీరు చేస్తామని అంటుంటారు. మరి సరే పరిశుభ్రత లేదు, మాది మేమే చేసుకుంటాం కదా. సార్ నిన్న వచ్చారు కదా, ఇప్పుడు దీపక్ జాన్ గారు నిన్న వచ్చారు కదా, ఇప్పుడు చేసి నిన్న వచ్చింది కదా, నిన్న ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేసిండ్రు? నిన్న మేము పరిశుభ్రత లేదని చెప్తాం సార్. సారే స్వయంగా వచ్చి చేసింది వాళ్ళు. సార్ మాట్లాడండి ఒకసారి. మీరు కూడా మాట్లాడండి. సార్ నిన్న ఉదయం వచ్చి ఉన్నారు, హాస్పిటల్ ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది, ఏ విధంగా ఉంది, పరిశుభ్రంగా ఉందా లేదా ఇక్కడ వచ్చేసి సారు వచ్చిన తర్వాత చూసిన తర్వాత అంతా అశుభ్రంగా ఉంటే సార్ మొత్తం శుభ్రపరిచేసి ఇవాళ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పేసి మొత్తం శుభ్రం చేయించింది సారు. వెనక సైడ్ అంతా కొన్ని ఇయర్స్ నుండి బాగాలేకుంటున్నది, మొత్తం క్లీన్ చేయించిండు సార్. ముందు కూడా క్లీన్ చేయించిండు, అంతా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి అంతా క్లీన్ చేసిండ్రు. సార్కు నిండా వందనాలు. అందరికి నమస్కారం. నిన్న డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో రేషన్ షాప్స్, అదేవిధంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని సందర్శించడం జరిగింది. అందులో ఇక్కడ బోయిగూడలో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని సందర్శించినప్పుడు ఇక్కడ పరిస్థితులు చాలా ఖరాబ్గా మాకు కనబడ్డది. అసలు ఇక్కడ క్లీనింగ్ లేదు, ఇక్కడ అంతా చెత్త ఉండేది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము షేర్ చేస్తాము. మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు బన్సీలాల్పేట్ డివిజన్, అదేవిధంగా పద్మరావు నగర్ డివిజన్కి సంబంధించిన కార్యకర్తలు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ దీన్ని పట్టించుకునే నాదుడు లేదు. మా గవర్నమెంట్ ఉండంగా కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో, సిబ్బంది ఉన్నారో వాళ్ళు అస్సలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అంత చాలా మేమే పొద్దున శ్రమదానం చేసి ఈ వీళ్ళ పరిస్థితి చూసి యాజ్ అ ప్రొటెస్ట్, దీనికి నిరసనగా, అధికారుల నిరసనగా వ్యతిరేకంగా మేము ప్రొటెస్ట్గా శ్రమదానం చేయడం జరిగింది. అంతా ఆల్మోస్ట్ ఒక 3 hours మేము మా కార్యకర్తలు అందరము ఇక్కడ పనిచేసి ఇది కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరైతే టిఆర్ఎస్ కి సంబంధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి గారు అసలు ఫీల్డ్లో కనబడలేని పరిస్థితి మేము చూస్తున్నాము. ప్రభుత్వం మాది ఉంది. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఎన్నికబడ్డ నాయకులు, వీళ్ళకి ఇంత కూడా చిత్తశుద్ధి లేదు. అసలు ప్రజలకు ఏమేం సమస్యలు ఉన్నాయి ఆ విషయంలో వాళ్ళకి ఇంత కూడా చిత్తశుద్ధి లేదని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు కొనసాగిస్తాము. ఎక్కడైతే అధికారులు మా యొక్క కార్యకర్తలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్పందించకపోతే ఇలాగే మేము గాంధీగిరి చేసి ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ చేసేసి మీడియాలో ఇది ఇవ్వడం జరుగుతుంది.
అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాము. దయచేసి మా కార్యకర్తలు ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ మీరు అర్జెంటుగా సీరియస్గా దానిపైన దృష్టి సాధించి ఆ సమస్యల్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా స్థానిక ఎంపీ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు జరా నిద్ర మబ్బులకెళ్ళి లేవండి. మీరు మీ యొక్క నియోజకవర్గాల్లో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దయచేసి మీరు నిద్ర మబ్బుల నుంచి లేచి ప్రజల సమస్యల పైన మీరు కూడా ఫీల్డ్ లా కనబడాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ.